హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఉషా శ్రీనివాస్ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో సీజన్‌లోనే వచ్చే విత్తనాల చిక్కుడుకాయలతో నిలువ పచ్చడిని టమాటో అండ్ చింతపండు పేస్ట్‌తో ఎంతో టేస్టీగా అలాగే ఎక్కువ రోజులు నిలవ ఉండేటట్లు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఈ వీడియోలో ఈ పచ్చడిని తయారు చేసుకోవడం పక్కా కొలతలతో చూపిస్తాను. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఇక చిక్కుడుకాయ నిలువ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. దీనికోసం ఒక హాఫ్ కిలో చిక్కుడుకాయలను తీసుకుంటున్నాను. వీటిని 2 టైమ్స్ నీట్గా వాటర్లో కడుక్కొని పొడిగుడ్డ మీద ఆరబెట్టుకోవాలి. ఒకసారి క్లాత్తో తుడిచి ఆరబెట్టుకుంటే త్వరగా ఆరిపోతాయి. ఈ చిక్కుడుకాయలు పూర్తిగా ఆరిపోవాలి, తడి అస్సలు ఉండకూడదు. ఈ పచ్చడికి చిక్కుడుకాయలు బాగా ముదిరినవి తీసుకోవాలి. చిక్కుడుకాయల్లో విత్తనాలు లావుగా ఉండాలి, లేదా చిక్కుడుకాయలు అయితే పచ్చడి అంత బాగోదు. అన్ని చిక్కుడుకాయలకు చివర్లు ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 1.5 టేబుల్ స్పూన్ మెంతులు వేసుకోవాలి. వెయిట్ వచ్చేసి 15 గ్రాములు ఉంటాయి. వీటిని స్టవ్ ఫ్లేమ్ సిమ్లో ఉంచుకొని వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగాక ఇప్పుడు ఇందులోనికి 3 టేబుల్ స్పూన్స్ ఆవాలను కూడా వేసుకోవాలి. వెయిట్ వచ్చేసి 30 గ్రాములు. ఇప్పుడు వీటి రెంటిని మంచి వాసన వచ్చే వరకు వేయించుకోవాలి. మెంతులు వేగడానికి కొంచెం ఎక్కువ టైం పడుతుంది, అందుకని వీటిని ఒక 2 మినిట్స్ ముందే వేసుకున్నాము. ఇవి వేగేలోపు చింతపండును రెడీ చేసుకుందాము. ఈ పచ్చడికి ఒక పెద్ద నిమ్మకాయ అంత చింతపండు అయితే సరిపోతుంది. వెయిట్ వచ్చేసి 50 గ్రాములు. మెంతులు ఆవాలు వేగేటప్పుడు కొంచెం కలర్ చేంజ్ అవుతాయి, అలాగే వేగేటప్పుడు మంచి వాసన కూడా వస్తుంది. అప్పుడు స్టవ్ ఫ్లేమ్ ఆఫ్ చేసుకోవాలి. వీటిని ఇలా ఒక ప్లేట్లోనికి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. చింతపండు నుంచి ఇలా ఈనెలు సీడ్స్ తీసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోనికి వేసుకొని ఒకసారి దీనిని వాటర్తో కడుక్కోవాలి. ఇప్పుడు ఈ వాటర్ని వంపేసుకోవాలి. తరువాత ఇందులో కొన్ని వాటర్ని పోసి నానబెట్టుకోవాలి. కొంచెం సేపు నానిన తరువాత ఈ చింతపండు నుంచి చిక్కటి గుజ్జును పిండుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక హాఫ్ కిలో చిక్కుడుకాయలకు ఈ సైజులోని టమాటాలు 3 తీసుకుంటే సరిపోతుంది. వెయిట్ వచ్చేసి 150 గ్రాములు. చింతపండుకు 3 రెట్లు ఎక్కువగా టమాటాలను తీసుకోవాలి. నేను హాఫ్ కిలో చిక్కుడుకాయలకు కొలతలు చెప్తున్నాను. మీరు కనుక 1 కేజీ చిక్కుడుకాయలు తీసుకుంటే వీటి కొలతలను డబుల్ చేసుకోండి. ఈ టమాటాలను కడుక్కొని తడి లేకుండా తుడుచుకొని కొంచెం సేపు ఫ్యాన్ కింద ఆరబెట్టుకున్నాను. ఇప్పుడు వీటిని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ప్యాన్లోనికి వేసుకోవాలి. స్టవ్ ఫ్లేమ్ మీడియంలోనికి ఉంచుకొని ఇలా కలుపుకుంటూ ప్యూరీలాగా మగ్గించుకోవాలి. ఇవి మగ్గించుకోవడానికి అవసరం అనుకుంటే ఈ స్టేజ్లో ఒక 2 స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోవచ్చు. టమాటా ముక్కలు మాడకుండా ఇలా ప్యూరీలా అయ్యేటట్లు మగ్గించుకోవాలి. దీనికోసం బాగా పండి గట్టిగా ఉండే టమాటాలు తీసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఇందులోనికి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చింతపండు గుజ్జును వేసుకోవాలి. ఈ చింతపండు గుజ్జుని చిక్కగా ఉండేటట్లు చూసుకోవాలి. ఇప్పుడు దీనిని కూడా ఈ టమాటా ప్యూరీలో వేసుకోవాలి. ఇప్పుడు ఇలా కలుపుకుంటూ ఈ రెంటిని ఉడికించుకోవాలి. ఫ్లేమ్ సిమ్ నుంచి మీడియంలోనికి మార్చుకుంటూ ఉడికించుకోవాలి. ఈ టమాటో చింతపండు గుజ్జును అడుగంటకుండా ఇలా కలుపుకుంటూ చిక్కబడే వరకు మగ్గించుకోవాలి. ఇది రెడీ అయ్యింది. ఇక స్టవ్ ఫ్లేమ్ ఆఫ్ చేసుకొని దీన్ని ఒక బౌల్లోనికి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద మరొక ప్యాన్ పెట్టుకొని అందులో 250 గ్రాముల ఆయిల్ను వేసుకోవాలి. చిక్కుడుకాయ ముక్కలు వేయించుకోవడానికి మనం ఇలాంటి ఒక మందపాటి బాండీని యూజ్ చేసుకున్నామంటే ఆయిల్ కొంచెం తక్కువగా పడుతుంది. అన్ని చిక్కుడుకాయలకు ఇలా చివర్లు కొంచెం కట్ చేసుకోవాలి. వీటి సైడ్స్ ఈనెలు పూర్తిగా తీసేసామంటే వీటిని వేయించుకునేటప్పుడు ఆయిల్లో విడిపోయి తొక్కలు విత్తనాలు సపరేట్ అవుతాయి. అందుకని ఇలా సైడ్స్ కొంచెం తీసేస్తే సరిపోతుంది. ఆయిల్ కాగింది. ఇప్పుడు ఇందులోనికి కొన్ని చిక్కుడుకాయలను వేసుకొని వేయించుకుందాము. నేను ఈ చిక్కుడుకాయలు వేయించడానికి గానుగ పట్టించిన పల్లి నూనెను యూజ్ చేసుకుంటున్నాను, అందుకని పొంగుతుంది. ఆయిల్ పొంగిపోకుండా ఫ్లేమ్ తగ్గించుకుంటూ కంటిన్యూస్గా కలుపుకుంటూ వేయించుకోవాలి. ఒక 2-3 నిమిషాలకి ఈ ఆయిల్ పొంగిపోవటం కొంచెం తగ్గుతుంది. స్టవ్ ఫ్లేమ్ను సిమ్ టు మీడియంలోనికి మార్చుకుంటూ ఈ చిక్కుడుకాయలను వేయించుకోవాలి. చిక్కుడుకాయ ముక్కలు ఇలా వడిలిపోయి కొంచెం కలర్ చేంజ్ అయ్యాయంటే సరిపోతుంది. మనకు అలా అర్థం కాకపోతే ఇలా ఒక సీడ్ని తీసుకొని నోట్లో వేసుకున్నామంటే అది ఉడికిందో లేదో తెలుస్తుంది. ఈ స్టేజ్లో ముక్కలన్నింటినీ ఒక ప్లేట్లోనికి తీసుకోవాలి. చిక్కుడుకాయలు బాగా ముదిరి తెల్లగా ఉంటాయి కదా, అవి అయితే వేయించిన తర్వాత ఇలా కొంచెం కలర్ చేంజ్ అవుతాయి. ఇదిగోండి ఇలా.
లేదు గ్రీన్‌గా ఉన్న కాయలైతే ఇలా వడిలిపోయినట్లుగా ఉంటాయి. ఇలా కనుక వేయించుకున్నామంటే పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. ఇలాగే అన్ని చిక్కుడుకాయలను వేయించుకొని తీసుకోవాలి. చిక్కుడుకాయ పచ్చడికి బాగా ముదిరిన పెద్ద చిక్కుడుకాయలతో అయినా చేసుకోవచ్చండి. కాకపోతే ఆ చిక్కుడుకాయల్ని మధ్యలోనికి కట్ చేసుకోవాలి. ఇదిగోండి చిక్కుడుకాయలన్నింటినీ నేను వేయించుకున్నాను. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దాము. ఇప్పుడు కడిగి ఆరబెట్టుకున్న ఒక మిక్సీ జార్ని తీసుకోవాలి. ఇందులోనికి మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఆవాలు, మెంతులను వేసుకోవాలి. వీటిని మెత్తటి పౌడర్ లాగా ఇలా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మరలా స్టవ్ మీద మరొక ప్యాన్ పెట్టుకోవాలి. ఇందులోనికి చిక్కుడుకాయలు వేయించుకున్నాం కదా, ఆ ఆయిల్ను వేసుకోవాలి. ఇందులోనికి నేను మరొక పావు కప్పు ఆయిల్ను కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఈ పచ్చడికి ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది. ఈ ఆయిల్ కొంచెం కాగాక ఇప్పుడు ఇందులోనికి 1 స్పూన్ ఆవాలు, 2 స్పూన్లు పచ్చిశనగపప్పు, 2 స్పూన్ల మినపప్పులను వేసుకోవాలి. ఇప్పుడు ఈ పోపులోనికి ఒక పావు స్పూన్ వరకు మెంతులను కూడా వేసుకోవాలి. ఆయిల్ పొంగిపోకుండా ఇలా కలుపుకుంటూ పోపును వేయించుకోవాలి. పోపు దినుసులు కొంచెం వేగాక 1 స్పూన్ జీలకర్రను కూడా వేసుకోవాలి. అలాగే 6-7 ఎండుమిర్చిని ఇలా ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి. ఈ పచ్చడికి పోపు దినుసులను కొంచెం ఎక్కువగా వేసుకుంటే బాగుంటుంది. ఈ ఆయిల్ పొంగిపోతుంది కదా, మనకి పోపు మాడిపోయినా అర్థం కాదు. ఇలా చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఇందులోనికి ఒక పిడికెడు కరివేపాకును వేసుకోవాలి. ఈ కరివేపాకును ముందుగానే కడుక్కొని ఆరబెట్టుకోవాలి. తడి లేకుండా చూసుకోవాలి. ఇప్పుడు ఒక హాఫ్ స్పూన్ వరకు ఇంగువను కూడా వేసుకోవాలి. చివరిగా ఇప్పుడు ఒక 2 వెల్లుల్లిని తీసుకొని దంచుకొని పోపులో వేసుకోవాలి. పోపుని ఒకసారి ఇలా బాగా కలుపుకొని స్టవ్ ఫ్లేమ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పోపులోనికి ఒక 4 టేబుల్ స్పూన్ల వరకు కారం వేసుకోవాలి. వెయిట్ వచ్చేసి 70 గ్రాములు. ఈ చట్నీ బాగా స్పైసీగా కావాలంటే మరొక 2 స్పూన్స్ వరకు కారంని యాడ్ చేసుకోవచ్చు. సాల్ట్ 2 టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి. అలాగే మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న టమాటో చింతపండు పేస్ట్ ఉంది కదా, దాన్ని కూడా వేసుకోవాలి. సాల్ట్ సరిపోతే మనం చివర్లో అడ్జస్ట్ చేసుకోవచ్చు. అలాగే మనం ముందుగా వేయించి పెట్టుకున్న చిక్కుడుకాయ ముక్కలను కూడా వేసుకొని ఇవన్నీ బాగా కలిసేటట్లు కలుపుకోవాలి. ఇప్పుడు వేయించి పౌడర్ చేసుకున్న ఆవాలు, మెంతుల పొడి ఉంది కదా, దానిని కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేటట్లు కలుపుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే చిక్కుడుకాయ పచ్చడి రెడీ అయినట్లే. ఇప్పుడు ఈ పచ్చడి ఎలా ఉంది, అన్నీ సరిపోయాయా లేదా అని టేస్ట్ చేసి చెప్తాను. వేడి వేడి అన్నంలోనికి కొంచెం ఈ చిక్కుడుకాయ పచ్చడిని వేసుకొని తింటే ఆ రుచే వేరు. ఎన్ని కూరలున్నా ఈ పచ్చడితోనే అన్నం అంతా తినేస్తారు. అంత రుచిగా ఉంటుందండి. ఉప్పు, కారం కూడా కరెక్ట్గా సరిపోయాయండి. ఈ చట్నీ అంత స్పైసీగా కూడా లేదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఈ చిక్కుడుకాయ పచ్చడిని ఇలా ఒక గాజు సీసాలో పెట్టుకొని 2-3 నెలల పాటు స్టోర్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.